భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతమైనది అంటారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోంది. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె కుటుంబం భారతీయ సమాజానికి పునాది పేరుతో బెంగళూరులో ఇటీవల జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులు వస్తున్నాయి. విద్యా సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతంత్రాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని ఆమె అన్నారు. సమాజ ధోరణి మారకపోవడం వల్లనే కుటుంబ తగాదాల కేసులు పెరుగుతున్నాయి తప్ప అందుకు మహిళలే కారణమన్న వాదనను జస్టిస్ నాగరత్న తోసిపుచ్చారు. గత 10 ఏళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40% దాకా విచ్ఛిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు. ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలు సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులు ఒంటి చేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతారంటూ సూచించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న. ఖచ్చితంగా నేటి సమాజానికి ఆమె సూచనలు పాటించదగ్గవే అంటున్నారు నిపుణులు.